సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఉపవాస ప్రార్థన ప్రవేశించే మునుపు కొన్ని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి. మొదటి రాజుల గ్రంథము గత కొన్ని వారాలుగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము. మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ మనం 9వ వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం ఇక్కడ రాయబడి అన్నమాట. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ఉపవాస దినము గురించి ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సో ఇక్కడ యెజబేలు కలిగినటువంటి సమూహాన్ని, ప్రజలందరూ కూడా ఉపవాస ప్రార్థన కొరకే ప్రేరేపణ కలిగిస్తుంది. ఎందుకు ఈ ఉపవాసం అంటే నాబోతును చంపించాలి. ఎందుకు నాబోతుని చంపించాలి అంటే ఇక్కడ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రయోజనం ఏంటంటే ఏమీ లేదు. దేవుని శాపాన్ని గురి తెచ్చుకుంటున్నారు తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? లేదు. కానీ యెజబేలు యొక్క అనుభవం, యెజబేలు యొక్క మనస్తత్వం చూడగా ఏం చేస్తుందండి, నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవడానికి ఏం చేస్తుంది, ఒక ఉపవాస దినం అన్నది ఆచరించింది. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట చదువుతున్నామంటే, చాలామంది ప్రజలు నాటి దినాల్లో ఎలా ఉపవాస ప్రార్థన చేశారో నేటి దినాల్లో కూడా ప్రజలు అలాగే ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అంటే పూర్వ దినాల్లో ప్రజలు ఎలా చేశారో నేటి దినముల్లో కూడా, అంటే ఈ దినముల్లో కూడా అలాగే చేస్తున్నారు. నవేడేస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్న దినాల్లో కూడా ప్రజలు అట్టాగే ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం గమనించాల్సిన కొన్ని ఏంటంటే, వాళ్ళు ఎలా ఉపవాస ప్రార్థన చేశారో మనం కూడా అలా చేస్తే వాళ్ళ ప్రార్థన దేవుడు వినలేదు, మన ప్రార్థన కూడా వినడు. సో ఇక్కడ ఏంటంటే, నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన ఎలా చేశారో నేటి దినాల్లో ప్రజలు అలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. దాని గురించి ఇప్పటికీ 9 వారాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. నాటి దినంలో ప్రజలు ఎలా ఉపవాస ప్రార్థన చేశారు, వాళ్ళు ప్రాముఖ్యంగా చాలామంది యెజబేలుని కానీ ఇంకా అక్కడ ఉన్నవారిని కానీ జ్ఞాపకం చేసుకుంటూ, దావీదు రాజు గురించి కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. సో ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే, దావీదు రాజు యొక్క జీవితంలో దావీదు రాజు నాటి దినములు ఎలా ఉపవాస ప్రార్థన చేశాడో మనం కూడా అలాగే నాటి దినములో దావీదు రాజు వల్లే ప్రార్థన చేస్తే దేవుడు మన ఉపవాస ప్రార్థన వినడు. సో దేవుడు మన ఉపవాస ప్రార్థన వినేలాగా మనం చేయాలంటే ఏం చేయాలా? దావీదు రాజులాగా మనం ఉపవాస ప్రార్థన చేయకూడదు. సో దావీదు రాజు ఎలా చేశాడు అని అంటే, రండి 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం కాదు, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలకు పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంట్లో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తడికి వచ్చారు కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండేను. కాబట్టి ఇక్కడ దావీదు రాజు యొక్క అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. దావీదు రాజు యొక్క అనుభవం మనం చూసినట్టే, దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం చూసినట్టే ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అంటే దావీదు రాజు చేసిన ఉపవాస ప్రార్థన, దావీదు రాజు చేసిన ప్రార్థన చాలా దేవుడు విన్నాడు. కానీ ఈ ప్రార్థన దేవుడు అంగీకరించట్లా. అంటే నాటి దినముల్లో ఎలా చేశాడో దావీదు రాజు, అలాగే నేటి దినాల్లో మనం కూడా అలాగే ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. సో నాటి దినముల్లో దావీదు రాజు ఎలా ఉపవాస ప్రార్థన చేశాడు అంటే, దేవుడు ఏది శపించాడో అది కావాలని ఉపవాస ప్రార్థన చేశాడు. ఏది శపించాడో అది కావాలని ఉపవాస ప్రార్థన చేశాడు. అసలు దేవుడు ఎందుకు శపించాడు, దేనికి శపించాడు, ఎందుకు శపించాడు అన్నది గత 2 వారాలు చూస్తూ వచ్చాం. సో ఈ వారం మనం చూసేటటువంటి మాట ఏంటంటే, దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకంటే, దావీదు రాజు చేసిన ఉపవాస ప్రార్థన దేని కొరకంటే, యెహోవా శత్రువులకు ఆయన గురించి అవకాశం ఇచ్చిన దాని కొరకై ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా శత్రువులకు అవకాశం ఇచ్చినటువంటి దాని కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అది నాకు కావాలి ప్రభు అని. ఇప్పుడు చూడండి ఎంత విషాదకరం అంటే, ఈ పాత్ర ఉంది, ఇది దేవునికి, ఆ దేవుని విషయమై శత్రువులకి అవకాశం తీసుకునే పాత్ర అనుకోండి. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు దేవుణ్ణి దాన్ని అనాలంటే ఈ పాత్రను బట్టి దేవుని అనడానికి ఒక అవకాశం ఉంది. ఇప్పుడు మనకు చెప్పాలంటే ఒక మాట చెప్పమంటారు సింపుల్గా ప్రియులారా. మనం ఎలా ఉంటామంటే, ఎవరన్నా తిట్టాలనుకో, రోడ్డు అమ్మటి పోతున్నాం అండి, కుక్క మీద పెట్టి తిడతాం. మనం ఒక మనిషిని తిట్టాలంటే ఏం కావాలి మనకి? రోడ్డు అమ్మటి లేదో కుక్క కావాలి. ఆ కుక్కను చేసామంటాం, కుక్క పనికి మన కుక్క, మా ఇంటి ఎదురు కొత్త ఏంది అది ఇదని తిడతాం వస్తాం. ఇప్పుడు ఈయనేంటంటే దావీదు రాజు దేవుని శత్రువులు ఏదైనా తిట్టాలన్నా ఏదైనా చేయాలన్నా అవకాశం లేదు. అందుకు దావీదు రాజు ఒక మార్గాన్ని వేసాడు, అవకాశం వేసాడు. దాని విషయమే దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14-15 వచనాలు. అయితే ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగు చేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను.
ఎవరు వెళ్ళారు? నాతాను ప్రవక్త. ఎవరి ద్వారా చెప్పాడు? దేవుని ద్వారా వచ్చి దావీదు రాజు చెబుతున్నాడు, అయ్యా నువ్వు దేవుడు అంటే మహోన్నతుడైన దేవుడు యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు అవకాశం కలిగించావు. నువ్వు చేసిన పని వల్ల, నువ్వు చేసిన తప్పు వల్ల, నువ్వు చేసిన పొరపాటు వల్ల దేవుని శత్రువులు దేవుని దూషించడానికి కానీ ఒక అవకాశం నువ్వు ఇచ్చావు. కాబట్టి ఇప్పుడు అవకాశం ఏంటది అని అంటే బెత్షెబాతో పాపం చేసి ఒక గర్భం ధరించబడుతూ వచ్చింది ఆమెకి. ఎవరికి? బెత్షెబా గర్భం ధరించింది. ఆ గర్భం విషయమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గర్భం అన్యాయంగా వచ్చింది. ఆ గర్భం దేవునికి మహిమకరమైనది కాదు. ఆ గర్భం ఒకరిని చంపడం ద్వారా వచ్చినటువంటి గర్భం. ఒక మాట చెప్పాలంటే అలాంటి దాన్ని నువ్వు నీ బిడ్డగా చేసుకుంటే నన్ను అవమానిస్తారు ప్రజలు. అంటే ఇక్కడ ఎవరికి మాట వచ్చింది చెప్పండి? ఇప్పుడు దావీదు రాజు బెత్షెబాకు పుట్టినటువంటి బిడ్డను పెంచుకుంటున్నాడు అనుకోండి, ఎవరికి మాట వచ్చింది? ఎవరికి వచ్చింది అంటే దేవునికి వచ్చింది. ఎందుకు మాట వచ్చింది? ఎందుకు వచ్చిందంటే దావీదు రాజు దేవునికి ఎలాంటి వాడు? హృదయానుసారుడు. అవునా? దేవునికి ఎలాంటి వాడు? హృదయానుసారుడు. అంటే దేవుని హృదయానుసారుడు ఇలాంటి పాపం చేసినప్పుడు దేవుని ప్రజలు ఏమంటారు? దేవుడు కూడా ఎలాంటి వాడు అని అంటారు కదా. అందా? ఇప్పుడు చూడండి, మనం ఏదైనా తప్పు చేస్తుంటే మన పిల్లల్ని ఏమంటారు? ఇప్పుడు మన పెద్దవాళ్ళకి మనం దొంగతనం చేసామనుకో, మన పిల్లలు ఏమంటారు? అరే వాడు దొంగ కొడుకురా, వీడు కూడా దొంగేరా అంటారు. ఇప్పుడు అవమానం ఎవరికి వస్తుంది? ఏదైనా పరిస్థితి ఎవరికి వస్తుంది? దేవునికి. దేవుణ్ణి చేపట్టుకుని బైబిల్ ఉంది, ఆయన చేపట్టుకుని ఎవడైనా ఇది ఎందుకు చేసావని అడగడానికి సామర్థ్యం ఉందా? ఇది నువ్వు ఎందుకు చేస్తున్నావని అడగడానికి ఎవరికైనా హక్కు ఉందా? అంత సామర్థ్యం ఉందా? లేదు. కానీ దావీదు రాజు ఒక అవకాశం చూపించాడు. అంటే తాను చేసిన పాపాన్ని బట్టి ఆ పుట్టేటటువంటి బిడ్డ ద్వారా దేవుని శత్రువులకు ఒక అవకాశం చూపించాడు. అది దేవుడు అంటాడు, ఆ బిడ్డ పుడితే నీకంటే ఎక్కువగా నాకే నష్టం. ఎవరికంటే ఎక్కువగా? దావీదు రాజు కంటే ఎక్కువగా దేవునికే నష్టం. సో ఈ బిడ్డ పుడతాం కరెక్ట్ కాదు, అందుకని నేను ఆ బిడ్డను మొత్తుతానంటాడు. ఏదైతే దేవుని శత్రువులు ఆ యెహోవా శత్రువులకు అవకాశం కలగడానికి పుట్టినటువంటి బిడ్డ ఉన్నాడో ఆ బిడ్డ దేవుడు మొత్తితే, ఈ బిడ్డ నా శత్రువులు నా మీద అవకాశం తీసుకోవడానికి కలిగినటువంటి బిడ్డని ఆ బిడ్డను ముట్టితే దేవుడు నాకు ఆ బిడ్డే కావాలంటున్నాడు. ఇప్పుడు దావీదు రాజు పరోక్షంగా ఆ బిడ్డ కావాలన్నా, తనకు తెలిసినా తెలవకపోయినా అక్కడ అవకాశం దేని కావాలని కోరుకుంటున్నాడు? దేవుణ్ణి అవమానించే బిడ్డే కావాలని కోరుకుంటున్నాడు. అది దేవునికి ఇష్టమైందా? చెప్పండి, దేవునికి ఇష్టమైందా? అది అన్నట్టు కూడా దేవుడికి ఇష్టమైంది కాదు. దేవుని శత్రువులకి హేతు కలగజేసంటే అవకాశం కలగజేశాడు. చూడండి ఎంత గొప్ప మాట. యెహోవా శత్రువులకు ఆయన గురించి ఒక అవకాశం ఇచ్చాడు. నాకు తెలిసి బైబిల్లో ఎక్కడా కూడా దేవుని గురించి ఒక నిందించడానికి ఒక అవకాశం కూడా ఎక్కడా లేదు బైబిల్లో. కానీ ఇక్కడ ఒక మార్గం అనేది దావీదు రాజు ఏర్పరిచాడు. ఈ దావీదు రాజు ఎవరు? దేవునికి హృదయానుసారుడు. ఒక హృదయానుసారుడైన నీవు దేవునికి మహిమకరంగా ఉండాల్సింది తప్పోయి దేవుని శత్రువులే దేవుణ్ణి తిడతానికైనా అవమానించడానికైనా ఒక అవకాశాన్ని కలుగు చేసావంటే అది దేవుడు ఇష్టపడ్డా. వద్దు దావీదా, నువ్వు చేస్తున్న తప్పు. ఈ బిడ్డ వద్దు. ఈ బిడ్డ వల్ల నీకు అవమానం కాదు, నాకు ఎక్కువ. వద్దు అని చెప్పి దేవుడు మొత్తాడు. ఇప్పుడు దావీదు రాజు ఏంటి? యెహోవా శత్రువులకు ఆయన గురించి అవకాశం ఇవ్వడానికి పుడుతున్నటువంటి బిడ్డను కావాలని కోరుకుంటున్నాడు. నాటి దినంలో ప్రజలు అజ్ఞానంలో ప్రార్థన చేసిన అనుభవం ఉన్నారు. దేవుని శత్రువులు దేవుని గురించిన ఒక అవకాశం తీసుకుని దేవుని కొరకై ఏం చేయటానికి ఆయన వాళ్ళు అవకాశం తీసుకుంటారు అన్నది ఇప్పుడు చెబుతా. వాళ్ళు అవకాశం తీసుకోవడానికి ఒక పాత్రగా దావీదు రాజు వాడబడుతూ వచ్చాడు. మనం కూడా చాలాసార్లు దేవుని బిడ్డలమై ఉండి దేవుని బిడ్డలకు జీవిస్తూ మనం ఉపవాస ప్రార్థన చేసినా ఏం చేసినా క్రైస్తవ జీవితాన్ని జీవించినా చాలాసార్లు మనల్ని బట్టి దేవునికి శత్రువు అయిన వరకు అవకాశాన్ని కలిగిస్తాం మనం. ఎందుకు? మనల్ని బట్టే. ఇప్పుడు దేవుని డైరెక్ట్ ఎవడు ఏం చేయలేడు. దేవుని డైరెక్ట్ ఎవడు ఏమనలేడు, ఏం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయనలో ఏ లోపం లేదు. కానీ ఒక్కొక్కసారి మనం జీవించిన జీవితమే, మన ప్రవర్తనే, మన మాటలే ఒక్కొక్కసారి దేవుని గురించి ఏదైనా అనడానికి దేవుని శత్రువులకు మనం అవకాశం కలిగజేసిన వారు ఉంటాం. కాబట్టి ఇప్పుడు శత్రులేంది దేవుని గురించినటువంటి ఒక అవకాశం కలుగజేయబడింది. దేవుని గురించి ఏదైనా అనటానికి ఒక అవకాశం అన్నది శత్రువులకు కలగజేయబడతాం. ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి, వాళ్ళు అనే మాటలు ఏంటి అన్నది బైబిల్లో దేవుడు మొదటే చెబుతున్నాడు. వాళ్ళు అనే మాటలు ఏంటి, అవేంటన్నది మన ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు వరకు సహాయం చేస్తూ వచ్చి ప్రార్థనలో కానీ పాటల్లో తోడుగున్నారు.
ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం మన గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయను జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నీ చిత్తం నీ ఉద్దేశం నా పట్ల ఏవైతుందో సంపూర్తిగా నెరవేర్చండి. ప్రభా, ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ యొక్క ఉపవాస ప్రార్థన అంతా దీవించండి. వచ్చి నీ ప్రజలందరూ బడి స్తోత్రములు. రావాల్సిన వారిని తరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో వారిని సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలు కీళ్ళు జరగడం సహాయం చేయండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి. ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచర్య ఎంతో దీవెనకరంగా చేయండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మేము నేర్చుకోవాలో కూడా బయలుపరిచి, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మాకు అవసరమైన మాటలు బయలుపరిచి మహిమ పొందండి. మేము ఎట్లా ప్రార్థించాలో, అసలు మేము ఎలా ఉండాము కూడా వాక్య పెరుగులో పరీక్షించుకుని ఉపవాస ప్రార్థన చేయడానికి సహాయించమని, నాటి దినాల్లో దావీదు రాజు చేసినట్టు నేటి దినాల్లో మేము కూడా అట్లాంటి ఉపవాస ప్రార్థన చేయకోకుండా మార్పు చెందిన అనుభవంలో ఉపవాస ప్రార్థన చేయడానికి సహాయించమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వద్దాం. బయట తలుపేసి అన్న కుక్కలు ఏం లోపలికి వస్తే మనకు కనబడకూడదు. బయట గేటు పెట్టండి చాలు. ఈ 2 డోర్లు ఓపెన్ చేయండి. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్ రాయబడిన మాట, దావీదు రాజు యొక్క ఉపవాస ప్రార్థన. నాటి దినాల్లో ప్రజలు ఎలా చేశారో నేటి దినాల్లో మనం కూడా అలాగే చేస్తున్నాం. సో దావీదు రాజు నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన చేశాడు. దేని కొరకు అని అంటే, యెహోవా శత్రువులు, చూడండి, యెహోవా శత్రువులకు ఆయన గురించి అవకాశం కలిగించడానికి అవసరమైన బిడ్డను దేవుడు బ్రతికించాలని ఉపవాస ప్రార్థన చేశాడు. మనం కూడా అలాగే ఉంటాం. దేవుని శత్రువులకి దేవుని గురించి ఏదైనా అనడానికి అవకాశం కలిగించేటట్టు మనకు మంచి జీవితం కావాలి ప్రభుని ప్రార్థన చేస్తాం. చూడండి, అది దేవునికి మహిమకరమైనది కాదు కాబట్టి దేవుడు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాం. ఇక్కడ శత్రువుల యొక్క ఆలోచనలు లేదా దావీదు రాజు శత్రువులకు కలుగు చేసినటువంటి విధానం అంటే, దేవుని గురించినటువంటి ఆయన గురించి ఏదైనా అనటానికి ఒక అవకాశాన్ని దావీదు రాజు శత్రువులకు కలుగు చేశాడు. ఎలా అంటానికి కలుగు చేశాడు అని అంటే, మొదటి మాట, రెండు దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే మొదటి కొనాన్ని చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14 వచనం. 2వ సమూయేలు గ్రంథం 12:14. అయితే ఈ కార్యం వల్ల యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగజేసేది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. ఎవరెళ్ళారు? నాతాన్ అనే ప్రవక్త తెలిపాడు. ఈ మాటకి అర్థాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యెహోవా శత్రువులకు ఆయన గురించినటువంటి అవకాశం కలుగజేయడానికి అవసరమైన బిడ్డ కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆ బిడ్డ పుడితే జరిగేది ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని గురించిన ఒక అవకాశం శత్రువుకి ఇవ్వబడుతుంది. ఏం జరుగుతుందండి? దేవుని గురించిన అవకాశం శత్రువుకి ఇవ్వబడుతుంది. అంటే ఎప్పుడో ఒక బైబిల్ ఏముంది, ఆయన చేయబట్టుకుని ఇది ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటానికి అర్హత ఎవరికీ లేదు. ఎవరికైనా లేదు. కానీ ఇప్పుడు ఏం జరిగిద్ది? ఈ బిడ్డ పుడితే, ఆమె కానీ ప్రసవించి ఈ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైతే, పుట్టాడు ఆల్రెడీ, ఏం చేయాల? పెరిగి పెద్దవాడైతే ఇప్పుడు శత్రువులు దేవుని గురించిన ఒక అవకాశం శత్రువులు దొరికింది. అది దొరకకూడదనేగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరగబడినప్పుడు, కానీ మోషే 40 దినాలు కొండ మీద ఉన్నప్పుడు కానీ, ఆ మోషే 40 దినాలు కొండ మీద ఉన్నప్పుడు ఆ మోషే అనేవాడు ఏమయ్యాడు? మమ్మల్ని నడిపించడకు, మాకు ముందుగా వెళ్ళటకు ఒక దేవదత్తం చేయమని చెప్పి ఓ బంగారాన్ని తీసుకొచ్చి ప్రతిమని చేసుకుంటూ వచ్చారు. అప్పుడు దేవుని కోపం రాలేదా? కోపం వచ్చినప్పుడు మోషే ఏమంటాడు? అయ్యా, నీ మీద నిన్నుండకూడదు. ఏనే నిందా? వారి దేవుడు వారిని ఐగుప్తులో నుండి కానానికి నడిపించడానికి శక్తి లేనివాడు, సామర్థ్యం లేనివాడు, అందుకే వారిని మధ్యలోనే చంపేశాడు అన్న పేరు నీకు ఉండకూడదు, ఆ మచ్చ నీకు రాకూడదు. మోషేకి దావీదు రాజుకి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే దావీదు హృదయానుసారుడిగా ఉంటాడు, మోషే నమ్మకస్తుడిగా ఉంటాడు దేవుని సన్నిధిలో. తర్వాత దావీదు రాజు కూడా మారిపోయాడు అనుకోండి, నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చాడు. ఇక్కడ గమనించాల్సిన కూడా ఏంటి? మోషే అంటున్న మాట ఏంది? మోషే, నువ్వు తప్పుకో, నేను వాళ్ళందరినీ కూడా సమూలం నాశనం చేస్తానని ఏదో దేవుడు చెప్పినప్పుడు మోషే ఏమంటాడు? అయ్యా, అలా జరగకూడదు, అలా అవ్వకూడదు. ఎందుకని? వారి దేవుడు వారిని పోషించలేక అరణ్యంలో చంపేశాడన్న పేరు నీకు వచ్చింది. నువ్వు పోషించలేని వాడువా? ఆకాశం ఇప్పి మన్నాను కురిపించి పోషిస్తున్న దేవుడు కదా. వాళ్ళకి నీళ్లు కావాలంటే నీళ్ళు ఇస్తున్న దేవుడు కదా. వాళ్ళకి ఆహారం కావాలంటే చేపలు కావాలంటే చేపలు ఇస్తున్న దేవుడు కదా. మరి అవమానం నీకు రాకూడదు అంటే శత్రువు నిన్ను విషయం యొక్క అవకాశం తీసుకోకూడదు. నిన్ను గురించి ఏ శత్రువు కూడా వారి దేవుడు ఎలా చేశాడు, వారి దేవుడు వారికి అన్యాయం చేశాడు, వారి దేవుడు వారిని కాపాడలేకపోయాడు, వారి దేవుడు వారిని కానానికి నడిపించలేకపోయాడని ఈ కానానికి నడిపించే విషయంలో శత్రువుల అవకాశం తీసుకోకూడదు అని మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. కానీ దావీదు రాజు, మోషేనేమో ఎంత జ్ఞానవంతుడు, ఈ అవకాశం వేరే వాడు తీసుకోకూడదు ప్రభువా అని మోషే ప్రార్థన చేస్తుంటే,
దావీదు రాజు అవకాశం ఇచ్చేస్తున్నాడు శత్రువులకి. అర్థమవుతుందండి? అంటే మోషే చేసిన ప్రార్థన ఏమో, నీ మీద ఒక మచ్చ కూడా ఉండకూడదు ప్రభువా అని ప్రార్థన చేశాడు. శత్రువుకి అవకాశం రాకూడదు నీ ద్వారా అని ప్రార్థన చేస్తే, దావీదు రాజు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? శత్రువుకి అవకాశం కలిగించడానికి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే మోషేకి దావీదు రాజుకి చాలా వ్యత్యాసం ఉంది. తర్వాత దావీదు రాజు తన జీవితాన్ని సరిదిద్దుకున్నాడు అనుకోండి, అది తర్వాత పాయింట్. ప్రియులారా, యెహోవా శత్రువులు దేవుని విషయమై ఒక అవకాశం తీసుకునేలాగా దావీదు రాజు మార్గం సిద్ధపరుస్తున్నాడు. దేవుని గురించి ఇంతవరకు ఎవడో ఒక మాట అంటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆయనంత పవిత్రుడిగా, ఆయనంత నిర్దోషిగా, ఆయనంత నిష్కాలంకుడిగా, ప్రత్యేకించబడిన వాడిగా, పాపుల్లో చేరని వాడిగా, పరిశుద్ధమైన వాడిగా ఉంటాడు. ఆయనకంటూ ఒక డిగ్నిటీ ఉంది, ఆయనకంటూ ఒక హోదా ఉంది ఆయనకంటూ. దాన్ని పోగొట్టే బిడ్డ కొరకు, దేవుని యొక్క ఉన్నటువంటి గొప్పతనాన్ని పోగొట్టే బిడ్డ కొరకు దావీదు రాజు అయ్యా ఆ బిడ్డను నాకు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని పోగొట్టే బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడు దావీదు రాజు? నాకు కావాలి ప్రభు ఆ బిడ్డను నాకేం ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు మనం కూడా అంతే. దేవుని ఔన్నత్యాన్ని పోగొట్టేది, దేవుని గొప్పతనాన్ని, దేవుని ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టే వాటి కొరకే మనం ప్రార్థన చేస్తాం. ప్రభు అది నాకు కావాలి, అది నాకు కావాలి. ఎందుకు మనం ప్రభు నీ చిత్తమైతే ఈ లేకపోతే తొలగించని ఎందుకు ప్రార్థించలేము? ఎందుకంటే మన మనసు ఆల్రెడీ దాని మీద పడిపోయింది. మన మనసు ఏమైంది? దాని మీద పడిపోయింది. అది మన దృష్టిలో మంచిదే, కానీ దేవుని దృష్టిలో అది దేవుని యొక్క ఉన్నతమైన స్థానాన్ని పోగొడుతుంది. దేవునికి ఉన్నటువంటి స్థానమును, దేవునికి ఉన్న స్థానంకు ఉన్న పేరుని పోగొట్టడానికి ఒక అవకాశం తీసుకునేది అది. అలాంటి దానికోసం మనం ప్రార్థన చేస్తాం. మన ఉపవాస ప్రార్థన ఏంటంటే, మనల్ని బట్టి శత్రువులకి దేవుని దూషించగానే దేవుని అనేటటువంటి అవకాశం ఇవ్వకూడదు. మన ఉపవాస ప్రార్థన మనల్ని బట్టి దేవుని అనడానికి ఒక అవకాశం ఎవరికి ఇవ్వకూడదు. మన జీవితం ఎలా ఉండాలంటే, మన ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలంటే, మనం ఒకరికి సవాలుగా మిగిలి ఉండాలి తప్ప, సవాలుగా నిలబడాలి తప్ప, ఒకరు మనల్ని బట్టి దేవుని గురించి ఒక అవకాశం తీసుకుని దేవుని ఏదైనా అనటానికి అవకాశం మనం ఇవ్వకూడదు. సో అలాంటి జీవితం మనకుంటే సరిదిద్దుకోవాలి. నాటి దినాల్లో ఇలాంటి జీవితం కలిగి ఉపవాస ప్రార్థన చేశారు. అందుకే దావీదు రాజు ప్రార్థన చేసిన దేవుడు అన్నా, మనం కూడా అలాంటి జీవితం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు. మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామా రండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14 వచనం, 15-14 వచనాలు కలిసి ఉండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14-15 వచనాలు. అయితే ఆయన శత్రువులకు గొప్ప హేతు కలగజేసి గనక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా నచ్చుదని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళింది. చాలా ఇక్కడ రెండో కోణం, యెహోవా శత్రువులకు హేతు కలగజేసెను అని అంటే, మొట్టమొదటిగా ఆయన గురించి ఎవరైనా ఒక మాట అనడానికి అవకాశం కలుగజేశాడు. ఏమని రాయబడుతూ వచ్చిందండి? యెహోవా శత్రువులకు హేతువు కలుగజేసితివి అంటే, యెహోవా శత్రువులు హేతువు కలుగజేయటువంటి అర్థం ఏంటంటే, మొదటిగా ఆయన గురించి ఎవరైనా సరే ఒక అవకాశం లేదా ఒక అవకాశాన్ని కలుగజేసిన వాడు ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన గురించి ఏదన్నా అనటానికి. ఇంకొక కోణంలో చెప్పాలంటే, ఈ మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆయన్ని అవమానించడానికి ఏంటండి? అవమానించడానికి. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, ఒక మాట చూసినట్టయితే, ఈ యెహోవాను గురించి ఆయన శత్రువులకు గొప్ప హేతు కలగజేసే ఉన్నదానికి రెండో అర్థం ఏంటంటే, ఆయన గురించి ఆయన అవమానించడానికి కలిగించినటువంటి కార్యం. దావీదు రాజు దేవుని గణపరిచేవాడు, దేవుని స్తుతించేవాడే. కానీ దావీదు రాజు చేసిన పనిని బట్టి ఆ పనిలో పుట్టినటువంటి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ బిడ్డ ద్వారా దేవునికి ఏమవుతుంది? ఒకటి, దేవుణ్ణి ఎవరైనా ఏదన్నా అంటానికి అవకాశం కలుగుతుంది. రెండోదిగా చూసినట్టయితే అవమానం కలుగుతుంది. అంటే దేవుణ్ణి అవమానించడానికి ఆ బిడ్డ పుట్టాడు. సో ఆ బిడ్డ కావాలని దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు మనం ఇంతే, దేవుణ్ణి అవమానించే వాటి కొరకే మనం ప్రార్థన చేస్తాం. అంటే అవి మనకు మెప్పుగా ఉంటాయి, అవి మనకి ఘనతగా ఉంటాయి, అవి మనకి హెచ్చింపుగా ఉంటాయి. కానీ మనం చేసే ప్రార్థన ఏంటంటే, దేవునికి అవమానకరంగా ఏ ఉంటాయో వాటి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు చూడండి, వివాహం కొరకు ప్రార్థన చేస్తారు. అమ్మాయి చూస్తేనేమో హై హీల్ చేసిద్ది, లిప్టిక్లు రాసిద్ది, అన్నీ చేసిద్ది, తెల్లగా ఉంటుంది, నా కోడలు కావాలంటాం.
అల్లుడు అంటే ఎవరో ఒకళ్ళు దేవుని చిత్తంలో ఉండేవాళ్ళు అనుకుంటాం, కానీ అమ్మాయి దగ్గరకు వచ్చేసరికి ఏమంటాం? ఆ చక్కగా ఉండాలి, అందంగా ఉండాలి, హీజ్ చేసుకోవాలి, పెదాలకి లిప్స్టిక్ వేయాలి, కలర్ వేయాలి, మెహందీ పెట్టాలా, దరిద్రం అంతా పెంట అంతా మొహానికి రాసుకోవాలా, అట్లాంటి వాళ్ళే మాకు కావాలంటాం. అంటే మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన వాళ్ళని చూసుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అవమానకరమైంది. ఇప్పుడు వారిని బట్టి ఎవరికి అవకాశం ఇస్తున్నాము? శత్రువుకి అవకాశం ఇచ్చేవారు ఉండవు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని చిత్తంలో కూడా మనం ఏం చేసినా అది దేవుని అవమానకరంగా చేసినట్టే. చాలాసార్లు మన జీవితంలో వివాహ విషయమే కాదు, ఏదైనా పని విషయాలనే కాదు, ఏదైనా కార్య విషయాలే కాదు, అనేక పర్యాయాలు మన జీవితాన్ని బట్టి దేవుణ్ణి అవమానించడానికి ఒక అవకాశాన్ని శత్రువుకి ఇచ్చిన వారికి ఉంటున్నాం. అసలు మనల్ని బట్టి దేవుడు ఎందుకు అవమానపడాలా? మనల్ని బట్టి దేవుడు ఎందుకు అవమానపడాలి? మన జీవితం చూడగా, మన అనుభవాలు చూడగా, మన జీవితం జీవించే చూడగా, ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు వచ్చాం, కానీ బయట లోకంలో కానీ దేవుని సన్నిధికి వెలుపడ మనం జీవించే జీవితం చూడగా, దేవుని సన్నిధినైనా దేవుని సన్నిధికి వెలుపడైనా మనం జీవించే జీవితం చూడగా, మనల్ని బట్టి శత్రువుకి ఒక గొప్ప హేతు అంటే గొప్ప అవకాశం చేయబడుతుంది దేవుని ఏదని అంటారు. మనల్ని బట్టి దేవుని అవమానించడానికి ఒక అవకాశం కలుగుతుంది. మనం రక్షించబడ్డాం, ఆయన కుమారుని రక్తం ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగినట్టు ద్వారా ఆయన మరణ భూస్థాపన ద్వారా మనకి ఇచ్చిన రక్షణ బట్టి మనం దేవుని బిడ్డలుగా చేపట్టాం. ఇప్పుడు దేవుని బిడ్డలుగా చేపట్టిన మనం తప్పు చేస్తే, మనం పొరపాటు చేస్తే, దాని కొరకు పోరాడితే, దాని కొరకు ఆశిస్తే, అది యెహోవా శత్రువులకి ఒక అవకాశాన్ని కలిగజేసింది ఉంది. యెహోవా శత్రువులు దేవుణ్ణి అవమానించడానికి కూడా ఒక అవకాశం ఇచ్చినట్టుంది. మనల్ని బట్టి దేవుణ్ణి ఏదైనా అంటానికి అవకాశం ఇచ్చి, మనల్ని బట్టి దేవుణ్ణి అవమానపరచడానికి ఒక మార్గాన్ని చేసి, మనం ఇలాంటి అనుభవాలు దేవుణ్ణే దూషించేటట్టు, దేవుణ్ణే తిట్టేటట్టు, కానీ ఇంకో మాటలు చెప్పాలంటే దేవుణ్ణి అవమానించేటట్టు మనం ఒక మార్గాన్ని ఏర్పరిచి, మనల్ని బట్టి దేవుడు అవమాన పాలయ్యేటట్టు మనం జీవించి, మళ్ళీ ఉపవాస ప్రార్థనకు వచ్చి, ప్రభువా నేనే నేరం ఎరగను, ఏ తప్పు ఎరగను, నేను ఏ పాపం చేయను, క్షమించు ప్రభు అంటే ఎట్లా? నేను చెబుతున్నాను కదా, దేవుణ్ణి ఎవరైనా ఏదన్నా అంటానికి అవకాశమైనటువంటి మార్గాన్ని మనం చూపించాం శత్రువుకి. దేవుణ్ణి అవమానించడానికి కూడా అవకాశమైన మార్గాన్ని కూడా మనం చూపించాం. ఇన్ని మార్గాలు మనం చూపించి మనం దేవుని బిడ్డల మీద రక్షించబడ్డాం, మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నాం. కానీ మన ప్రవర్తన, మన జీవితం అలా ఉంటుందరా? దేవుణ్ణి ఎవరైనా ఏదన్నా అంటానికి ఒక అవకాశం, దేవుణ్ణి అవమానించే కోణంలో మనం బ్రతికేం జీవించాం. అలాగే దేవుణ్ణి అవమానించేవి, దేవుని గురించి శత్రువులు ఏదైనా అంటానికి అవకాశాన్ని ఇచ్చే వాటి కొరకే ఎక్కువ శాతం మనం ప్రార్థన చేస్తాం. ఎక్కువ శాతం మనం ప్రార్థన దేని కొరకు చేస్తామండి చెప్పాలి? దేని కొరకు అంటే దేవుణ్ణి ఎవరైనా ఏదైనా అంటానికి అవకాశం ఇచ్చే వాటి కొరకు, దేవుణ్ణి ఎవరైనా అవమానించే వాటి కొరకు. దేని బట్టి అయితే దేవుణ్ణి అవమానిస్తారో అది కావాలని కోరుకుంటాం. దేని బట్టి అయితే దేవుణ్ణి అంటానికి అవకాశం ఇస్తామో అది కావాలని ప్రార్థన చేస్తాం. అది కావాలనుకుంటాము, దాన్ని పొందుకోవడానికి ప్రార్థన కూడా విడిచిపెట్టి మనకి ఇష్టానుసారమైన జీవితం మనం పొందుకుంటాం, జీవిస్తాం. తద్వారా మనం రక్షించబడ్డాం. ఒకప్పుడు నువ్వు లోకం నుండి ఏం చేసినా, ఏం దరిద్రం చేసినా ఎవరికేం లేదు. ఆ లోకంలో ఉన్నప్పుడు నువ్వు చచ్చినా బతికినా, నువ్వు ఏం చేసినా ఎవరికేం సంబంధం ఉండదు. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, ఇప్పుడు మారుమనసు పొందావు, ఇప్పుడు దేవుని బిడ్డగా చేపట్టావు. ఇప్పుడు చేస్తేనే దేవునికి అవమానం. ఒకప్పుడు నువ్వు చేస్తే దేవునికి అవమానమే కాదు. రక్షణ పొందక ముందు నువ్వు చేస్తే దేవునికి అవమానం కాదు. నువ్వు పాపం చేసినా, అవమానకరం చేసినా, ఎవరైనా నిన్ను ఏదైనా అంటానికి అవకాశం ఇచ్చే జీవితాన్ని చూపించినా అది లెక్కలోకి రాదు. నువ్వు రక్షించబడిన తర్వాత ఏదైనా సరే నిన్ను అనటానికైనా, దేవుణ్ణి అంటానికైనా ఒక అవకాశం ఇచ్చినా, నిన్ను అవమానించడానికైనా, దేవుణ్ణి అవమానించడానికైనా నువ్వు ఒక అవకాశం ఇచ్చావంటే అది ఖచ్చితంగా దేవుని మీద పడుతుంది. ఆ మాట వెళ్ళి నీ మీద, నా మీద కాదు. ఇలాంటి అవకాశాన్ని దావీదు రాజు ఇస్తున్నాడు శత్రువులకి. గొప్ప హేతువు కలుగు చేశాడంటే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుణ్ణి ఏదైనా అనటానికి ఒక మార్గం చూపించాడు, అవకాశం. తర్వాత అవమానించడానికి ఒక కార్యం చేస్తూ వస్తున్నాడు. అవమానించడానికి అవమానం కలిగించేలా అవమానాన్ని శత్రువులు అవమానపరిచేలాగా, శత్రువులు దేవుని అవమానపరిచేలాగా ప్రార్థన చేస్తున్నాడు దావీదు. దాని కొరకు శత్రువులు దేవుణ్ణి అవమానపరిచే వాటి కొరకు దావీదు నాకు అదే కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. శత్రువులు దేవుని గురించి ఏదన్నా అంటానికి అవకాశం కలిగించే వాటినే నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి అవమానించే వాటి కొరకే అది నాకు కావాలి ప్రభు అని, శత్రువులు దేవుని అవమానించేదాన్నే నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు రాజు. మూడోదిగా చూస్తే రండి, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. అయితే ఈ కార్యమును వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి కనుక
నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి చాలు చాలు అక్క. కాబట్టి ఇక్కడ చూడండి, నేను చెప్తున్న మాట ఒకటే దాని గురించి. యెహోవాను దూషించుటకు ఆయన శత్రులకు గొప్ప హేతు కలగజేసేది. ఆ గొప్ప హేతు కలగజేయటం అంటే అర్థం ఏంటంటే ఆయన గురించి ఎవరైనా ఏదైనా అంటానికి అవకాశం ఇచ్చినట్టు. రెండోదిగా ఆ గొప్ప హేతు కలగజేయటం అంటే ఆయన గురించి ఎవరైనా శత్రువులు అవమానించేలాగా చేయడానికి అవకాశం ఇచ్చినట్టు. మూడోదిగా గొప్ప హేతు కలుగజేస్తూ అంటే అర్థం ఏంటంటే ఆయన నియమాల్ని విఫలమయ్యేలా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? విఫలమయ్యేలా. ఇప్పుడు ఆయన నియమాలు ఏవైతుండయో అవి విఫలమయ్యేలా చేస్తున్నాడు. అనేకులకు అలాంటి మార్గాన్ని చూపిస్తున్నాడు దావీదురాజు. దేవుడి నియమాలు కొన్ని ఉంటాయి, దేవుడి నియమ నిబంధనలు కొన్ని ఉంటాయి. దేవుడు కొన్ని నియమాలను నియమించుకుని ఉంటాడు. ఆయన నియమాలు ఏమవుతున్నాయి? ఇప్పుడు దావీదురాజు ఇలా ప్రార్థన చేయటం ద్వారా ఇప్పుడు ఈ బిడ్డ పుట్టి ఈ బిడ్డ బ్రతుకుంటే, పుట్టడంగా పుట్టాడు, ఈ బిడ్డ బ్రతుకుంటే శత్రువులు దేవుణ్ణి ఏదైనా అనటానికి గొప్ప హేతు కలుగు చేశాడు. ఇప్పుడు ఈ బిడ్డ జీవిస్తే ఏమైంది? ఒకటి, దేవుణ్ణి శత్రువులు ఏదైనా అనటానికి అవకాశం కుదిరింది. రెండు, దేవుణ్ణి అవమానించడానికి అవకాశం కుదురుతుంది. మూడు, దేవుడు ఏ నియమాలైతే రాశాడో అవి విఫలమయ్యేటట్టు చేస్తున్నాడు. దేవుని నియమం సరే, దేవుని నియమము దావీదురాజు పట్ల ఏంటి చెప్పండి? దావీదురాజు పట్ల దేవుని నియమం ఏంటి? దావీదురాజు మందిరం కడతానికి వచ్చాడు ముందలకి. దేవుడు ఏమన్నాడు? నువ్వు కట్టొద్దయ్యా, నీ తర్వాత గర్భవాసన పుట్టేవాడు ఇంకోడు ఉన్నాడు, ఆయన కడతాడు సొలొమోను అని చెప్పి దేవుడు చెప్పాడు. తర్వాత ఇంకేమన్నాడు? దానికన్నా ముందర చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఖచ్చితంగా నా సింహాసనం మీద నీ కుమారుడు ఒకడు ఉంటాడు. ఇది దేవుని నియమం. దేవుని నియమం ఏంటి? నా సింహాసనం మీద నీ కుమారుడు ఒకడు ఉంటాడు, నీ వారసుడు ఖచ్చితంగా అని అన్నాడు. ఆ నియమాన్ని దేవుడు విఫలమయ్యేలాగా చేస్తుంది ఎవరు? దావీదురాజు. దేవుడు చేస్తున్నాడా? అంటే దేవుడు ఏదైతే నియమించాడో దాన్ని విఫలం చేయటానికి, ఆ విఫలమయ్యే దాని కొరకు, విఫలం చేసే దాని కొరకు దావీదురాజు ప్రార్థన చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో? దేవుడు దావీదురాజు సంతానాన్ని ఇలా గొప్పగా ఆశీర్వదించి ఆ సింహాసనం మీద ఎవరో ఒకరిని పెడుతూనే వెళ్ళాలని దేవుడు ప్రణాళిక. కానీ దావీదురాజు పని చేయడం ద్వారా ఏమవుతుంది? దావీదురాజు కుమారులు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఈ హేతువుని బట్టి దావీదురాజు కుమారులతో యుద్ధం చేస్తారు. వాళ్ళు అందరూ కుమారులు చచ్చిపోయారు. ఇంకా దావీదురాజుకు వారసుడు ఎక్కడ ఉంటాడా? అంటే ఇక్కడ దేవుడు నియమించిన నియమం ఏమవుతుంది? దేవుని యొక్క నియమం ఫెయిల్ అయిపోతున్నట్టే కదా? అది సక్సెస్ ఉన్నట్టే ఫెయిల్ అవుతున్నట్ట? చెప్పండి, మీరు చెప్పండి. అది సక్సెస్ అవుతున్నట్ట ఫెయిల్ అవుతున్నట్ట? ఇప్పుడు దావీదురాజు యొక్క పిల్లలందరూ చచ్చిపోయారు అనుకోండి, ఇక సింహాసనం మీద ఎవడుంటాడు? ఇంకా దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన నిబంధన ఏమైపోయింది? ఆయన నియమం ఏమైపోయింది? ఆయన క్రమం ఏమైపోయింది? ఆయన ఎలా వెళ్ళాలనుకున్నాడు, ఎలా నియమించాలనుకున్నాడు, అదంతా ఫెయిల్ అయిపోయినట్టే కదా? అంటే ఇప్పుడు దావీదురాజు చేస్తున్న ప్రార్థన దేని కొరకండి? దావీదురాజు దేని కొరకు ప్రార్థన చేస్తాడు? ఆయన నియమములు విఫలం చేసే దాన్ని నాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు దేవుడు మన పట్ల ఏ నియమం అయితే కలిగి ఉన్నాడు, ఏ నిబంధన అయితే చేశాడో, ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడు, ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో, అది విఫలమయ్యే జీవితాన్ని శత్రువుకి అవకాశం ఇస్తున్నాం. మనం శత్రువుకి అవకాశం ఇస్తున్నాం. ప్రభా, ఇదిగో నా జీవితం ఏదో ఉంది అని మనం ప్రార్థన చేసుకోలేక శత్రుకే తరలివేస్తున్నటువంటి వారు. సో ఒక్కొక్కసారి మన జీవితాలు ఎలా ఉంటాయంటే, ఆయన మనలో కలిగి ఉన్న ఆయన నియమాల్ని విఫలం చేసే దాని కొరకే మనం ప్రార్థన చేసుకుంటాం. మనం అడిగేది ఎలా ఉంటుందంటే, ఆయన నియమాల్ని విఫలం చేస్తుంది. కానీ ఆయన ప్రణాళిక అది కాదు. ఆయన ఏ నియమం అయితే నీలో నిలబెట్టాడో, ఏ నియమం అయితే నీకు ఇస్తూ వచ్చాడు, నీళ్ళు నీ ఎలా కలిగి ఉన్నాడో, ఏ నిబంధన అయితే నీకు చేశాడో దాన్ని ఫలింపజేయటం ఆయన ఉద్దేశం. కానీ అది విఫలమయ్యేటట్టు చేయడానికి అవకాశం ఎవరిస్తున్నారు? చెప్పండి, అది విఫలమయ్యేటట్టు చేయడానికి అవకాశం ఎవరిస్తున్నారు? ఎవరండి? మనమే. దావీదురాజు అంటే మనమే కదా, మనమే అవకాశం ఇస్తున్నాం. ఏంటి అవకాశం? దేవుని నిబంధన ఏదైతే ఉందో, దేవుని యొక్క నియమాలు ఏవైతే ఉండో, మన ఎలా దేవుడు జరిగించి దాన్ని సక్సెస్ చేయాలని చూస్తుంటే అవి ఫెయిల్ అయ్యేటట్టు మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పే వాస్తవం ఏంటంటే, దేవుడు ఎప్పుడు ఏ విషయంలో కూడా ఫెయిల్ అయిపోలే. అర్థమవుతుందండి? దేవుడు ఎప్పుడు ఏ విషయంలో కూడా చెప్పమంటారా? దేవుడు ఎప్పుడూ కూడా ఏ విషయాల్లో కూడా ఫెయిల్ అయిపోవాలి. నాకు తెలిసి బైబిల్లో మనసును సృష్టించాడు, ఫెయిల్ అయిపోయాడా మనుషుడు? ఫెయిల్ అయ్యాడా? లేదు. చూడండి, ఒక మనిషి, ఒక డాక్టరు సంపూర్ణంగా డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలా? ఫస్ట్ కప్పల్లో
తర్వాత ఇప్పుడే కొత్తగా చూసాం దాని పేరు ఏం పేరు, ద్రాక్షకాయను. వీటన్నిటి కుట్లు ఎత్తూ ఉండాలంట ఫస్ట్. వీటన్నిటి కుట్లు వేసిన తర్వాత అవి బతికుంటే అవి బాగుంటే అప్పుడు నువ్వు డాక్టర్ పోస్ట్ అని సక్సెస్ అయ్యి మిగతాది నీకు ట్రైనింగ్ అన్నది లేదా. ఒకవేళ చచ్చితే చెప్పలేదు. అంటే చాలామంది ఏంటంటే చెప్పాలనుకున్న ఆలోచన ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నం చేస్తారు. కొన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతాం, కొన్నిట్లో సక్సెస్ అవ్వడానికి కూడా కష్టం. మన సక్సెస్ అవ్వాలంటే కొన్నింటిని నష్టపరుచుకుని ఉండాలి. ఒక డాక్టర్ అయినా కొంతమంది చంపితేనే డాక్టర్ అవుతాడంట కదా. అంటే ఒక కార్యం అతను చేయాలంటే ఏడో చోట ఫెయిల్ అయ్యే ఉంటాడు. కానీ ఈయన చేసిన కార్యాలు ఏది కూడా ఫెయిల్ అయిపోలే. మనుషును సృష్టించాడు, మనుషుడు ఫెయిల్ అయిపోయాడా? లేదు. ఫెయిల్ అయ్యాడా? లేదు. జంతువులను సృష్టించాడు, అవి ఫెయిల్ అయినాయా? లేదు. జలరాశులను సృష్టించిన వాడు ఉంటాడు, ఫెయిల్ అయినాయా? లేదు. ఆకాశంలో సృష్టించాడు, ఫెయిల్ అయిపోయిందా? ఆకాశం కింద ఊడిపడిందా? అసలు ఆకాశం ఎలా ఉందనేది, ఎలా నిలబడిందన్నది ఎవరికైనా తెలుసా? ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు, అది ఫెయిల్ అయిపోయిందా? భూమిని సృష్టించాడు, నీళ్ళ మీద ఏలాడదీశాడు అంటారు చాలా మంది కూడా. కానీ భూమి ఫెయిల్ అయిపోతూ వచ్చిందా? అంటే దేవుడు చేసేది ఏది ఫెయిల్ కాల, కానీ దేవుణ్ణి మనం ఫెయిల్ చేస్తున్నాం. అది విచిత్రమైన విషయం. దేవుడు ఏదైనా చేసిందంటే సక్సెస్ తప్ప ఫెయిల్ అయింది లేదు. అందుకే ఆది కాలంలో ఉంటుంది, యెహోవా చూచినప్పుడు మంచిగా ఉండను, చూచినప్పుడు మంచిదిగా, చూచినప్పుడు మంచిదిగా. ఎందుకని? అవన్నీ సక్సెస్ అయినది తప్ప ఫెయిల్ అవ్వాలి. ఈరోజు దేవుని ప్రణాళిక ఏంటంటే దేవుడు మన జీవితాల్లో సక్సెస్నే చేయాలనుకుంటాడు, మన జీవితాల్లో విజయాన్నే ఇవ్వాలనుకుంటాడు, మన జీవితాల్లో విజయవంతమైన కార్యాన్ని దేవుడు చేయాలనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఫెయిల్ అయిపోతూ వస్తాం అన్నిట్లో. మనం ఫెయిల్ అయింది కాకుండా దేవుని కూడా ఫెయిల్ చేసిన అనుభవం. అప్పుడు అంటారు అందరూ, మీ దేవుడు ఏం చేశాడయ్యా? మీ దేవుడు ఏం చేశాడు చెప్పండి. మీరు ప్రార్థన చేస్తే మీ దేవుడు ఎందుకు స్వస్థపరచలేదు? మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు బతికించలేడు? మీరు ప్రార్థన చేస్తే మీ సమస్యలు ఎందుకు పోట్లా? మీరు ప్రార్థన చేస్తుంటే మేము హాస్పిటల్లో ఎందుకుంటున్నాం, బయటికి ఎందుకు రావట్లా? ఎంతమంది విన్నాను. కారణం ఏంటి? మనం ఫెయిల్ అయిపోయాం. తద్వారా దేవుని నియమాలను కూడా ఫెయిల్ చేసే విధానంలో శత్రువుకి అవకాశం ఇస్తున్నాం. మనం శత్రువుకి అవకాశం ఇస్తున్నాం. నేను ఒక మాట అంట, మనం ప్రార్థన చేస్తే ఒక వ్యక్తికి స్వస్థత రాదా? వచ్చిద్దా? రాదా? ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మరి ఎందుకు రావట్లేదు చెప్పండి? ఎందుకంటే విశ్వాసం తక్కువైంది. ప్రార్థన చేసుకునేవాడికి విశ్వాసమే తక్కువే, చేసేవాళ్ళకి కూడా విశ్వాసం తక్కువైపోయింది. అందుకే ఆ విజయవంతమైన కార్యాలని, ఆ ఫలభరితమైన వాటిని మనం చూడలేకపోతున్నాం. ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మనం గమనించాల్సిన కూడా ఏంటంటే, నాటి దినాలు దావీదురాజు ఎలా చేశాడు, నేటి దినాలు అలాగా మనం చేస్తే దేవుని గురించినటువంటి ఒక కార్యము శత్రువులకి గొప్ప హేతు కలుగు చేసినట్టు ఏదన్నా అంటారు. శత్రువులకి ఏంటి? గొప్ప హేతు కలుగు చేసిన వారికి ఉంటాం. సో మన జీవితాల్లో మన దేవుని విషయమై శత్రువులు ఏదన్నా అనటానికి ఒక హేతు మనం కలుగు చేయకూడదు. దేవుడు ఎప్పుడూ కూడా సామర్థ్యం కలిగిన వాడు. ఆయన ఏది తప్పు చేయడం, ఆయన నిలబడితే ఎవరు కూడా ఆయన ఎదుట నిలబడలేరు. అంత గొప్పవాడు. ఇక్కడ అంత గొప్ప దేవుని ఎదుట మనం ఆ గొప్ప దేవునికి శత్రువు ద్వారా హేతు కలుగు చేయకూడదు. శత్రువుకు ఒక హేతు కలుగు చేయకూడదు. అంటే దావీదు రాజు ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, అతను బతికించు ప్రభు అని దేవుడు మొత్తితే ఆ బిడ్డ ద్వారా ఏమవుతుంది? శత్రువు గొప్ప హేతు కలుగు చేయబడింది. అంటే దేవుని అనడానికి ఒక అవకాశం దొరికింది, దేవుని అవమానించడానికి ఒక అవకాశం దొరికింది, దేవుని నియమాల్ని విఫలం చేయడానికి ఒక మార్గం కనబడుతూ వస్తుంది. ఇప్పుడు దావీదు రాజు దేని కూడా ప్రార్థన చేస్తున్నాడు? దేవుడి నియమాల్ని విఫలం చేసే గర్భఫలాన్ని నాకు ఉంచు ప్రభా, దాన్ని చంపొద్దని ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థన. కానీ దేవునికి మహిమకరమైందా? కాదు. ఇది 3. 4వ విషయాన్ని చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్టే 4వ మాట రండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివని కనుక చాలన్న ఇక్కడ చూస్తున్నా ఎన్నో మాట అండి ఇది? 4వదిగా యెహోవా శత్రువులకు గొప్ప హేతు కలుగు చేసేటివి అని అంటే 4వ కోణం ఏంటంటే దేవుణ్ణి అపహాసించడానికి అవకాశం కలుగు చేయబడినటువంటి బిడ్డ. ఏంటండి? దేవుణ్ణి అపహాసం చేయడానికి పుట్టినటువంటి బిడ్డ. ఆ బిడ్డను బ్రతికించమని దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత విచిత్రంగా చూడండి. ఆ బిడ్డ ఉంటే ఏమైంది? దేవుని అందరూ అపహాసం చేస్తారు, అంటే హేళన చేస్తూ వస్తారు. దేవుడిని అందరూ కూడా ఎక్కిరిస్తూ వస్తారు, హేళన చేస్తారు. ఎందుకంటే అది కరెక్ట్ అయిన బిడ్డ కాదు, అది నిజమైన విధానంలో కరెక్ట్ అయిన విధానంలో పుట్టిన బిడ్డ కాదు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే దావీదు రాజు గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు ఏం చేసినా ఎవరో పట్టించుకోడు.
ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. ఇప్పుడు గొర్రెల దొడ్లో నువ్వేం చేసావు ఎవరికి అవసరం? గొర్రెల దొడ్లో నువ్వేం చేసావు, ఏం పాపం చేసావు ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు చూడగా దేవుడు నిన్ను తీసుకొచ్చి రాజుగా చేశాడు. ఇప్పుడు రాజుగా చేసినప్పుడు నువ్వు ఏం చేస్తున్నా అది ఆ దేవుని నిన్ను నియమించిన వాడి మీదే పడిద్ది. నిన్ను నియమించిన వాడి మీదే అది పడిద్ది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దావీదు రాజుని గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చి దేవుడు గొప్ప రాజుగా చేస్తే ఇప్పుడు శత్రువులు గొప్ప హేతు కలుగు చేస్తున్నాడు. ఏమని? ఆయన గురించి ఏదైనా అనడానికి ఒక అవకాశం, ఆయన అవమానించడానికి ఒక మార్గం, తర్వాత ఆయన కార్యాలు ఆయన నియమాలు విఫలమయ్యేటట్టు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఇవి విఫలమ చేసి బిడ్డను బ్రతికించమని. తర్వాత 4వదిగా చూసినట్టు ఆయన అపహాసం చేసే అవకాశాన్ని ఇస్తున్నాడు శత్రువుకి. ఆ బిడ్డ పుడితే పుడతాం కాదు ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైతే శత్రువులకు అవకాశం ఉంటుంది ఏదైనా అంటాను. ఏంటి? అపహాసం చేయటానికి, దేవుని అపహాసం చేయటానికి ఒక అవకాశం. ఇప్పుడు ఎవరైనా దేవుని అపహాసం చేయడానికి అవకాశం ఉందా? దేవుణ్ణి చూసి ఎవడైనా హేళన చేయడానికి అవకాశం ఉందా? దేవుని చూసి ఎవడైనా నవ్వటానికి అవకాశం ఉందా? హేళనగా అవకాశం లేదు. కానీ దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకు? దేవుణ్ణి హేళన చేసే బిడ్డనే బ్రతికించు ప్రభువా, వాడిని బతికించు. దేవుడు చెబుతున్నాడు, దావీదు రాజు నాతాను ప్రవక్త ధర ఆ బిడ్డను దేవుడు చంపేస్తాడయ్యా, నువ్వు అనవసరం దాని గురించి ప్రార్థన చేయొద్దు. లేదు, ఏదో దేవుడు కనికరిస్తాడేమో చూద్దాం. ఎంత గొప్ప మాట అంటాడు తెలుసా? ఎంత గొప్ప మాట అంటాడంటే చూడండి, దావీదు రాజు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా అండి? రండి, ఒక గొప్ప మాట అంటాడు. ఏమంటాడు? 2 సమూయేలు గ్రంథం 12:23 ఇప్పుడు చనిపోయిన గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వారిని తిరిగి రప్పించగలనా? నేను వారి యొద్దకు పోదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. చూడండి 22వ వచనంలో, ఆ బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుని ఎందుకు కనికరించి వారిని బ్రతికించనేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటుని. ఇంకా ఎంత ఏడ్చిన ఉపయోగం ఉంది? ఏమంటున్నాడండి? దేవుడు ఒకవేళ కనికరించి, అసలు అర్థమవుతుందా? ఆ బిడ్డను బట్టి శత్రువులు దేవుని ఏదైనా అంటానికి గొప్ప హేతు కలుగు చేయబడుతుంది. ఆ బిడ్డను బ్రతికించడానికి దేవుడు కనికరిస్తాడేమోనని ప్రార్థన చేస్తున్నాడంట. అంటే దేవుని ఏదైనా ఒక మాట అంటానికి, ఒక నిందించడానికి కానీ, ఒక అవమానించడానికి కానీ, క్షమించండి, ఒక అవకాశం తీసుకోవడానికి కానీ, ఒక అవమానించడానికి కానీ, ఆయన నియమాలు విఫలం చేయడానికి కానీ, ఇంకా చూడగా ఆయన అపహాసం చేయడానికి కలిగినటువంటి బిడ్డని ఏమంటున్నాడు? ఆ బిడ్డ కొరకు నేను ఉపవాస ప్రార్థన ఎందుకు చేశానంటే దేవుడు కనికరిస్తాడేమోనని. అంటే ఇక్కడ విషయం ఏంటి తెలుసండి? దేవుని శత్రువులు దేవుణ్ణి అనటానికి ఎంత గొప్ప హేతుకు కలుగు చేసినా కానీ తప్పేం లేదు. కానీ తాను బిడ్డ అయితే బ్రతకాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు దావీదు రాజు తెలిసి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడా? తెలియక చేస్తున్నాడా? తెలిసే చేస్తున్నాడు. 14-15 వచ్చినాడు ఏమన్నాడు? ఆ బిడ్డ చస్తాడని చెప్పాడు లేదా? చస్తాడు, దేవుడు మొత్తుతాడు, చస్తాడని చెప్పాడు. మరి చస్తాడని చెప్పిన బిడ్డ కొరకు ఎందుకు ఉపవాసం ఉంటున్నా? దేవుడు కనికరిస్తాడేమోనని. అసలు ఆ బిడ్డ ఎలాంటి వాడు అంటే దేవుని శత్రువులకు ఒక గొప్ప హేతు కలిగి చేయడానికి పుట్టినటువంటి వాడు. ఆ బిడ్డ ఉండటం ద్వారా దేవుని శత్రువులకు గొప్ప హేతు కలుగు చేయబడుతుంది. అంటే దేవుని శత్రువులు దేవుని ఏదనడానికి అవకాశం కలుగు చేయబడుతుంది. దేవుని శత్రువులు దేవుని అవమానించడానికి అవకాశం కలుగు చేయబడుతుంది. దేవుని నియమాలు విఫలం చేయడానికి పుట్టేటువంటి బిడ్డ. ఇంకా చూడగా ఇక్కడ చూసినట్టయితే దేవుణ్ణి అపహాసం చేయడానికి శత్రువులకు అవకాశం ఇచ్చేటటువంటి బిడ్డ. ఈ బిడ్డ పుడుతుందారు ఏమైందండి? దేవుని శత్రువులు దేవుని అపహాసం చేయడానికి. ఓహో, చూసావా అట్లాంటి బిడ్డ పుట్టాడు, ఇట్లాంటి వాడిని పుట్టించావు. ఆ దావీదు రాజుకి ఎట్లాంటి బిడ్డని ఇచ్చావు, ఈ దావీదు రాజుకి ఎట్లాంటి వాడిని ఇచ్చావు. వాడు ఎట్ట పుట్టాడు తెలుసా నీకు? నువ్వు దేవుడివా? నువ్వు ఇచ్చావా? వాడికి క్షమించాను, దావీదు రాజుకి ఎట్టిచ్చా బిడ్డని? ఉరియాని చంపితే పుట్టాడు. వాళ్ళ అమ్మ వచ్చి దావీదు రాజుతో పాపం చేస్తే పుట్టాడు. ఇట్లాంటి బిడ్డగా నువ్వు ఆయుష్ ఇచ్చింది, ఇట్లాంటి బిడ్డ బ్రతికించింది అని చెప్పని దేవుని అపహాసం చేస్తుంటే ఎట్లుండిద్ది చెప్పండి? అది దేవునికి మహిమకరమైందా? చెప్పండి, దేవునికి మహిమకరమైందా? కాదు. అందుకే శత్రువులు ఎవరో కూడా దేవుని గురించిన గొప్ప హేతు కలగకూడదని దావీదు రాజుకు పుట్టిన బిడ్డని దేవుడు మొత్తాడు. కానీ దావీదు రాజు ఎంతో లోతుగా అర్థం చేసుకోవట్లా. ఆ బిడ్డను దేవుడు కనికరిస్తాడేమో. ఏ బిడ్డను కనికరించాలా? దేవుని శత్రువులు దేవుణ్ణి ఏదన్నా అంటానికి అవకాశం కలుగు చేసే బిడ్డనా? దేవుని శత్రువులు దేవుణ్ణి అవమానించడానికి ఆ మార్గాన్ని చూపించే బిడ్డనా? ఇంకా దేవుని శత్రువులు దేవుని నియమాన్ని విఫలం చేసేటటువంటి బిడ్డనా?
ఇంకా దేవుణ్ణి అపహాసించేటటువంటి ఆ దేవుని అపహాసించడానికి శత్రువులకు అవకాశం కలిగజేసే బిడ్డకున కనికరించి దేవుడు బ్రతికించాల్సిందే. ఆ బిడ్డ ఎలాంటి వాడు మీకు అర్థమవుతుందా? ఇలాంటి బిడ్డ బ్రతికించాలని దావీదురాజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఉపయోగం ఉందా? లేదు. నాటి దినాల్లో దావీదురాజు ఎలా చేశాడు, నేటి దినాల్లో మనం కూడా అదే చేస్తాం. దేవుని ఏదైనా అంటానికి అవకాశం కలిగించేదాని కొరకు, ఇంకా దేవుణ్ణి అవమానించేదాని కొరకు, ఇంకా దేవుని నియమాన్ని విఫలం చేసేదాని కొరకు, ఇంకా దేవుని హేళన చేసేదాని కొరకు, అదే నాకు కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి అది దేవుని దృష్టిలో శపించబడింది. ఏది శపించబడింది అది నువ్వు కావాలని ప్రార్థన చేస్తే అది దేవుడు ఎవడు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు. ఎందుకంటే అది దేవుని గురించి, దేవుని శత్రువులకి గొప్ప హేతు కలుగు చేసింది. తద్వారా నువ్వు కోరింది దేవునికి ఇస్తే అది దేవునికి మహిమకరమైనది కాదు. కాబట్టి దేవునికి అయిష్టకరమైనది నీకు ఇస్తే దాని ద్వారా దేవుని శత్రువులు అంటానికి ఒక అవకాశం ఇస్తాం. దాని ద్వారా శత్రువులు దేవుని అవమానించడానికి ఒక అవకాశం, దాని ద్వారా దేవుని నియమాలు ఫెయిల్ అవడానికి ఒక అవకాశం ఉంటుంది, దాని ద్వారా దేవుని అపహాసం చేయడానికి ఒక అవకాశం ఇచ్చిన వారికి ఉంటాం. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలి? నాటి దినాలు ఎలా చేశారో అలా చేయొద్దు. మనం ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని శత్రువులు ఏమంటానికి లేదు. దేవుని శత్రువులు ఏమి అనకూడదంటే మన జీవితం దేవునిలో బాగుండాలి. ఒక మంచి క్రైస్తవ జీవితం ఉండాలి. దేవుని శత్రువులు దేవుని ఏది అనకూడదంటే మనం మాదిరికరంగా ఉండాలి. ఇతరులకు భూమి మీద మనం మాదిరికరంగా ఉన్నప్పుడు దేవుని శత్రువులు దేవుని ఏదైనా అనగలుగుతారా? అనలేదు. ఇదన్నమాట. 5వ విషయాన్ని చూద్దామా? 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 14-15 వచనాలు. కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నేను గొప్ప హేతువు కలుగజేసితిని. కనుక ఈ పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చినని దావీదు తన ఇంటికి వెళ్ళెను. అది కాబట్టి చలో ఇక్కడ 5వ మాటను మనం చూస్తున్నాం. ఈ గొప్ప హేతు కలుగజేసేది అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. ఇంకొక 5వ మాట ఏంటంటే, ప్రియులారా ఇక్కడ రాయబడిన మాట, విశ్వాసులు దేవుడు నీతిమంతుడు అనే అవకాశాన్ని మనకిచ్చాడు. దేవుడు ఏం చేశాడు? మనం నీతిమంతులు అనే అవకాశాన్ని ఇచ్చాడు. కానీ మనం చేస్తున్న పని ఏంటంటే గొప్ప హేతు శత్రువు కలుగు చేస్తున్నాం దేవుని ఏదైనా అంటానికి, దేవుని శత్రువుకి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దేవుణ్ణి దూషించే అవకాశం ఇస్తున్నాం. ఏ అవకాశం ఇస్తున్నామండి? దేవుణ్ణి దూషించే అవకాశం. చూడండి, దేవుణ్ణి దూషించే అవకాశాన్ని మనమే ఇస్తున్నాం. ఇప్పుడు ఆ బిడ్డ బ్రతుకుంటే, ఏ బిడ్డ కొరకైతే దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఆ బిడ్డను బ్రతికించని ఏ బిడ్డ కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, ఆ బిడ్డ బ్రతుకుంటే అనేకులు దేవుని దూషించడానికి అవకాశం ఇచ్చినట్టయితే, అనేకులు దేవుని దూషించడానికి అవకాశం ఇచ్చినట్టయితే. అంటే ఇప్పుడు చూడండి, మన ప్రార్థన ఎలా ఉంటుందో ఆలోచించండి. మనం చేసే ప్రార్థన ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. మన ప్రార్థన శత్రువుకి అవకాశం, దేవుని ఏదన్నా అంటానికి అవకాశం తీసుకునేటట్టు ఉండకూడదు. అలా అవకాశం తీసుకునేటట్టు ఉంటుందా? ఏం జరిగింది? ఇప్పుడు దేవుని దూషించే అవకాశం ఇవ్వబడుతుంది. అంటే దేవుని యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలుగు చేసేటివి. గొప్ప హేతు కలుగు చేసేటివి అంటే, ఒకటి, ఆయన ఏదన్నా అంటానికి అవకాశాన్ని చూపించినట్టు. 2, ఆయన అవమానించడానికి కార్యం చేసినట్టు, అవమానించడానికి ఏదైనా మార్గం చూపించినట్టు. 3, ఆయన నియమాన్ని విఫలం చేయడానికి కార్యం చేసినట్టు. 4, ఆయన్ని అపహాసించడానికి అవకాశం ఇచ్చినట్టు. 5వదిగా ఆయన్ని దూషించడం. ప్రియులారా, మన ఉపవాస ప్రార్థనే కాదు, మన జీవితం కూడా దేవుని దూషించేలాగా ఉండకూడదు. దేవుని శత్రువులు ఏదైనా అంటానికి అవకాశం చూపించేటట్టు, దేవుణ్ణి అవమానించేటట్టు, దేవుని శత్రువులు దేవుని నియమాలను ఫెయిల్ అయ్యేటట్టు చేసేటట్టు, లేదా ఫెయిల్ అయిపోయి అని ప్రకారం పుట్టించేటట్టు, లేదా దేవుని అవమానపరిచేటట్టు, లేదా చూసినట్టయితే దేవునికి అపహాసం చేసేటట్టు, దేవుని దూషించేటట్టు మనం ఉండకూడదు. మనం అలాంటి వాటి కొరకు ఉపవాస ప్రార్థన చేయకూడదు. ఎప్పుడు వాటి కొరకు ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన వినడు ఖచ్చితంగా. మనం ఏమనుకుంటామంటే, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనుకుంటాం. మరి వింటే ఇన్ని రోజులు ఎందుకు జాతన చేసింది దాని కొరకు? దేవుని ప్రార్థన విన్నాడని నువ్వు అంటున్నావు. మరి ఇంటే ప్రతిసారి నువ్వు కావాల్సిన దానికోసం ఎందుకు చేస్తున్నావు సంవత్సరాలు ప్రార్థన? అంటే దేవుడు వింటలేదని నాకు అర్థం. ఎందుకు వింటలేదు? అది నీకు ఇస్తే దాన్ని బట్టి దేవుని దూషించడానికి, దేవుని శత్రువులకి దేవుని ఏదన్నా అంటానికి గొప్ప హేతు కలుగు చేసింది అయి ఉండొచ్చు. ఒకవేళ అది కాకపోయినా ఏదైనా దేవుని చిత్తం ఉంటే దాన్ని దేవుడు సమయం వచ్చేదాకా ఆపుతున్నాడేమో. 2 కోణాలు ఉంటాయి. ఒకటి, దేవునికి అవమానకరంగా ఉంటే దాన్ని ఆపేస్తాడు. లేదా అది సమయం, నువ్వు అడిగింది సమయం రాకపోతే సమయం వచ్చేంత వరకు కూడా వేచి ఉంటాడు.
రెండు డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం, దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. నాటి దినాల్లో దావీదు రాజు దేని కొరకు ఉపవాస ప్రార్థన చేశాడంటే, దేవుని శత్రువులకి దేవుని దూషించడానికి ఒక హేతు కలుగు చేసిన దాన్ని బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని శత్రువులు దేవుని దూషించడానికి ఒక హేతు కలుగు చేయటం అంటే, దేవుని ఏదైనా అంటానికి ఇప్పటివరకు అవకాశం ఏం లేదు, ఆయన చేయబడికి నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటానికి అవకాశం లేదు అని ఒక అవకాశాన్ని చూపిస్తున్నట్టు. 2, ఆయన అవమానించడానికి ఒక మార్గం చూపిస్తున్నాడు. 3, ఆయన నిబంధనలు విఫలం చేయడానికి కార్య మార్గాన్ని చూపిస్తున్నాడు. 4, ఆయన హేళన చేసేటట్టు చేయటం. 5, ఆయన అవమానించేటట్టు, అంతే కదా, ఆయన అపహాసించడం, దూషించేటట్టు. ఇలా ఈరోజు చాలా మంది మన ప్రార్థన ఎలా ఉంది, మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే ఎలా చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం చేసే ఉపవాస ప్రార్థన ఎలా ఉండాలండి? మన ప్రార్థన బట్టి కానీ మన క్రైస్తవ జీవితాన్ని బట్టి కానీ దేవుని శత్రువుడు దేవుణ్ణి ఏదైనా అంటానికి గొప్ప హేతు మనం కలుగు చేయకూడదు, అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. అంటే ఈ లోకంలో మనం ఎంత మాదిరికరంగా ఉండాలో ఆలోచన చేయాలి. ఒక క్రియ, ఒక పని, ఒక ఆలోచన, ఒక ఉద్దేశము మనుషులు చూసేది తక్కువ, సాతానుడు చూసేది ఎక్కువ. ఎవరండి? మనుషులు చూసేది తక్కువ, సాతానుడు చూసేది ఎక్కువ. ఇప్పుడు మన విషయమై దేవుణ్ణి ఏదన్నా అంటానికి ఎవరికి హేతు కలుగు చేస్తున్నాం మనం? దేవునికి శత్రువు ఎవరు? ఏ మనుషుడు దేవుని శత్రువు కాదు. అందరినీ దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను, యోహాను సువార్త 3:16 ఉందా లేదండి? దేవుడు అందరినీ ప్రేమించాడు. దేవుడు ఎవరికి శత్రువు కాదు. మరి దేవుని శత్రువు ఎవరు? సాతానుడు. ఇప్పుడు ఈ సాతానుడు దావీదు రాజుకి ప్రేరేపణ కలిగించబట్టేగా బెత్షెబా పాపం చేసి ఆ బిడ్డను కందే, అవునా కదండి? ఇప్పుడు మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి మన ప్రార్థన ఏంటంటే, దేవునికి శత్రువులు మనం కాదు, సాతానుడు. ఆ సాతానుడికి ఒక అవకాశం మనల్ని బట్టి కలుగు చేస్తున్నాం. ఏంటి? దేవుని ఏదైనా అంటారు. యోబు దగ్గరికి వచ్చి ఏమంటాడు? అయ్యా, ఏమి సాతానుడా, యోబుని ఏం చేసి వచ్చామంటే, ఆస్తి ఇల్లు మొత్తం పోగొట్టాను ప్రభా. ఆ మనిషి ఎంత పోయినా కానీ దేవుణ్ణి ఏమన్నాడు? ఎందుకన్నాడు? ఒక మనిషికి తన శరీరం అంటే బాగా ఇష్టం. ఆ శరీరాన్ని కానీ నువ్వు ముట్టడానికి అవకాశం ఇస్తే అప్పుడు నిన్ను తిడతాడు. అంటే చూడండి, సాతానుడు ఎంత అవకాశాన్ని, గొప్ప హేతును కలుగు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, యోబు ద్వారా కూడా కలుగు చేయటానికి. కానీ యోబు జ్ఞానవంతుడు. అందుకే దేవుడు కూడా సవాల్ చేశాడు, నా సేవకుడైన యోబు అంటే వాడిని చూసావా? యోబు దగ్గరికి వెళ్ళి అన్నీ ముట్టాడు. భార్య వచ్చి అంటది, ఏమంటుంది? అయ్యా, నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటుంది. మురుకురాలా మాట్లాడకూడదు. దేవుడు నేను చంపితే దరిద్రం పోయిద్ది, నేను చంపితే పోయిద్ది, నేను చావాలంటావేంటి? దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలేనా? దేవుని ద్వారా వచ్చే కీడులు కూడా మనం అనిపించాలి. చూడండి, అక్కడ యోబు పిల్లలు, ఆస్తి, ఇల్లు, శరీరము కలిగినవన్నీ పోయినా దేవుణ్ణి దూషించడానికి శత్రువుకి ఏమైనా అవకాశం ఇచ్చాడా? ఒక గొప్ప హేతు ఏమైనా కలుగు చేశాడా? లేదు. అందుకే యోబు చరిత్ర ఏంటి? పోగొట్టుకున్న దానికంటే 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటి? ఇంత రవ్వంత కూడా శత్రువుకి యోబు జీవితంలో ఏదన్నా దేవుణ్ణి అంటానికి అవకాశమే దొరకలా. అంత గొప్ప జీవితాన్ని యోబు జీవించాడు. దావీదు రాజు పడిపోయాడు. ఆ దేవుని శత్రువులు దేవుని ఏదన్నా అంటానికి గొప్ప హేతు కలుగు చేసే దాని కొరకై అది నాకు ఇవ్వు ప్రభు అంటాడు. అయితే వాస్తవానికి దైవికంగా దావీదు రాజుకి దీని మర్మం తెలిస్తే దావీదు రాజు ఇష్టపడ్డాడు. నిజంగా దేవుణ్ణి దూషించేదంటే దావీదు రాజు ఇష్టపడతాడా? మొదటి సమయంలో 17వ అధ్యాయంలో చూస్తున్నట్టే ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరా వ్యక్తి? మొదటి సమయంలో 17వ అధ్యాయంలో ఎవరున్నారు తెలుసా? గొల్లియాతు ఉన్నాడు. గొల్లియాతు వచ్చామంటాడు. అక్కడ దావీదు రాజు అంటాడు, సున్నతిలేని ఫిలిష్తీయుడు జీవం గల దేవుని దూషించడే అంటాడు. అవునా? అంటే దావీదు రాజుకి బహిర్గతంగా తెలిస్తే ఇది దేవుని దూషించామంటే దావీదు రాజు ఇష్టపడ్డావు, దావీదు రాజే తీసేయమంటాడు. ఒక్క మాటలో చెప్పమంటారా? దావీదు రాజు ప్రాణమే దేవుణ్ణి దూషించిందంటే దావీదు రాజు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడతాడు. అంటే దేవుని కొరకు తన ప్రాణాన్ని కూడా లక్ష్య చేయనటువంటి వాడు. అది ఇక్కడ మర్మం ఏంటంటే, ఆ బిడ్డ ఎలాంటి వాడన్నా దావీదు రాజు పూర్తి తెలియదు. కానీ ఆ బిడ్డ బ్రతికించమని దావీదు రాజు ప్రార్థన చేస్తున్నాడు తప్ప ఆ బిడ్డ వల్ల వచ్చే నష్టం దావీదు రాజుకి తెలీదు. తెలియకే ఆ ప్రార్థన చేశాడు. తెలిస్తే దావీదు రాజు మొదటే చెబుతాడు, ప్రభు ఈ బిడ్డను తీసేసుకు, ఈ బిడ్డ వద్దు ప్రభు అంటాడు. దావీదు రాజు తెలియకే దేవునికి గొప్ప హేతు కలుగు చేసే బిడ్డ కొరకు ప్రార్థన చేశాడు. తర్వాత నాతో వచ్చి చెప్పినా కానీ ప్రార్థన చేశాడు. కానీ ఆ తర్వాత దేవుడు మొత్తాడు. తర్వాత దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి ఇంకొక గర్భఫలం ఇచ్చాడు. ఇది చూడండి, ఇక్కడ విచిత్రమైన విషయం చెబుతా చూడండి. 2 మాటలు ముగిచ్చేస్తున్నా. ఈ బిడ్డ దేవుని శత్రువులు దేవుణ్ణి ఏదన్నా దూషించడానికి హేతు కలుగజేసే బిడ్డ. ఈ బిడ్డ
తర్వాత పుట్టిన సొలొమోను ఎలాంటి వాడు? పోగొట్టుకున్న దేవుని మహిమ, మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయంలో పోయిన మహిమని, 4వ అధ్యాయంలో పోయిన మహిమని తిరిగి తీసుకొచ్చేటటువంటి బిడ్డ. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఈ బిడ్డ ఏంటి? శత్రువులు దేవుని ఏదన్నా అనడానికి అవకాశం కలిగజేయడానికి పుట్టినటువంటి బిడ్డ. సొలొమోను ఎలాంటి వాడు? పోయిన దేవుని మహిమను తీసుకొచ్చేవాడు. మీరు చూడండి, మొదటి సమయాల గ్రంథంలో చూసినట్టే ఏలి యొక్క కోడలు పిల్లవాడిని కన్నప్పుడు ఆ బిడ్డకి ఏం పెడుతుంది తెలుసా? ఈకాబోద్ అని పేరు పెడుతుంది. ఈకాబోద్ అంటే దేవుని మహిమ, దేవుని ప్రభావం ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోయింది. ఆనాడు వెళ్ళిపోయిన మహిమ ఎప్పుడు తిరిగి వచ్చింది? సొలొమోను మందిరం కట్టించిన తర్వాత తిరిగి వచ్చింది. ఎప్పుడు తిరిగి వచ్చిందండి? సొలొమోను మందిరం కట్టించిన తర్వాత మళ్ళీ దేవుని మహిమ తిరిగి వచ్చింది. అప్పటి వరకు దేవుని మహిమ దేవుని ప్రజల్ని విడిచిపెట్టేసింది. ఏమైందండి? దేవుని మహిమ దేవుని ప్రజల్ని విడిచిపెట్టేసింది. ఆ సందర్భంలో దావీదు రాజు పుట్టినటువంటి బిడ్డ, దావీదు రాజుకి బెత్షెబా ద్వారా పుట్టిన మొదటి బిడ్డ, దేవుని గురించి ఎవరైనా శత్రువులు దేవుని ఏదన్నా అనడానికి అవకాశం కలిగజేయడానికి పుట్టినవాడు. అందుకే దేవునికి అవమానం రాకూడదని ఆ బిడ్డను దేవుడు ముట్టాడు. తర్వాత దేవుడు ఇంకో బిడ్డను ఇచ్చాడు. ఆ బిడ్డ అలాంటి వాడు దేవునికి మహిమకరమైన వాడు. ఇప్పుడు అర్థమవుతుందండి? ఒక్కొక్కసారి మన జీవితాల్లో దేవుడు ఏదైనా మన దగ్గర నుంచి తీసేస్తే దానికంటే మేలైనది ఇస్తాడు, దానికంటే శ్రేష్టకరమైనది ఇస్తాడు, దానికంటే గొప్పది దేవుడు ఇస్తాడు. కానీ మనం ఏమనుకుంటామంటే ఇదే కావాలి ప్రభు, అదే కావాలనుకుంటాం. దాన్ని దేవుడు మొత్తాడు. అది దేవుడు వద్దంటున్నాడు, దాన్ని దేవుడు తీసేయమంటున్నాడు. ఏది దేవుడు వద్దన్నాడో, ఏది దేవుడు మనకి శత్రువు అవమానించడానికి, నిందించడానికి, హేళన చేయడానికి శత్రువుకి అవకాశం కలిగేది ఉంటుందో దాన్నే మనం కావాలని కోరుకుంటాం. కానీ దేవుడు అంటాడు అది వద్దు, దాని ద్వారా నాకు అవమానం వచ్చిందంటే అదే కావాలి. ఇప్పుడు చూడండి చాలా మంది యూట్యూబ్లో మీరు చూస్తూ వస్తారు. ఆయా చర్చిల్లో చూసినట్టే కింద నుంచి పోగొస్తుంది. యాడ్ నుంచండి స్టేజ్ల మీద సేవకుల నుంచి ఉంటే కింద నుంచి పోగొస్తుంది, పైనుంచి కూడా పోగొస్తుంది. చూసారు లేదు మీరు యూట్యూబ్లో? ఇదంతా దేవుని నామానికి అవమానం కలిగించే విధానమే కదా. దేవుని నామాన్ని ఏదన్నా అంటానికి శత్రువుకు అవకాశం కలిగించినట్టే కదా. అవునా కదండి? ఇప్పుడు ఎట్లా దేవుని ఆరాధించుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, దీన్ని బట్టి ఎవడైనా అంటానికి అవకాశం ఉందా? లేదు. చాలా మంది జీవితాలు చూడండి, దేవుణ్ణి దూషించడానికి, దేవుని నామాన్ని అవమానించడానికి హేతువు కలుగు చేసే వాటినే మాకు కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో మందిరాలు ఎలా అయిపోయినంటే ఒక ఆయన యూట్యూబ్లో చెప్పాడు, మీరు ఎప్పుడైనా పబ్బులకు వెళ్ళాలంటే పబ్బులకు వెళ్ళడం కానీ దేవుని మందిరాన్ని పబ్బు చేయొద్దు అంటున్నాడు. పబ్బులు చేయొద్దు అంటున్నారు. ఒకప్పుడు పబ్బులు అంటే సినిమాల్లోనే చూసేవాళ్ళు, బహిరంగంగా చూసేవాళ్ళ లేదు. ఇప్పుడు ఏమైపోయింది? దేవుని మందిరంలో క్లబ్బులు అయిపోయింది. ఆ డ్యాన్సులు, ఆ కేకలు, ఆ పొగలు, ఆ అరుపులు, ఎంత బేభత్సమో. అదేమనంటే దేవుడిచ్చిన ప్రత్యక్షత, దేవుడిచ్చిన ధన్యత. గొప్ప సేవకులు, ఒక సేవకుడు ఉన్నాడు, చాలా గొప్ప వర్తమానికుడు, మంచి ప్రసంగికుడు. తన బిడ్డలను పెంచే విషయంలో ఏమైపోయాడు తెలుసా? విఫలమైపోయాడు. దేవుని శత్రువులకి ఏదన్నా దూషించడానికి అవకాశం కలుగు చేసినటువంటి ఏలీ కుమారులు లాంటి బిడ్డల వల్ల తయారయ్యారు. ఇప్పుడు సిటీలో ఒక సేవకుని పేరు నేను చెప్పను, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానం. ఎంతమంది పెద్ద సేవకులు కూడా యూట్యూబ్లో చెప్పారు, అయ్యా మీరు ఎట్లా ఉండాలని, అయినా మీ తండ్రి ఇలాంటి వాడు, మీరు ఇలా జీవించండి, మాదిరికరంగా ఉంటానంటే ఒక్క మాట కూడా అంటారు, ఇంకా ఎక్కువగా చేస్తున్నారు. దేవుని నామాన్ని ఒక రకంగా చెప్పాలంటే దేవుని శత్రువు దూషించడానికి అవకాశం ఇస్తున్నటువంటి అవకాశము ఇచ్చే దాని కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అది ఈరోజు బాగుంటుంది, ఓ రోజు దానివల్ల తీర్పులోకి వెళ్తాం. అలా మనం తీర్పులోకి వెళ్ళకూడదని యేసు ప్రభువు కలువరిశిల్లో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన ద్వారా దావీదు రాజు లాంటి ప్రార్థన జీవితం కలిగిన మనల్ని దేవుని శత్రువులు దేవుని ఏదైనా అంటానికి హేతు కలుగు చేసిన మన జీవితం హేతు కలుగు చేయడానికి అవసరమైన వాటి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. మన జీవితాన్ని మార్చి దేవునికి మహిమకరమైన విధానంలో సొలొమోను వలె దేవుని మహిమను తీసుకొచ్చేవారుగా దేవుడు మనం సిద్ధపరచడం కొరకై దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు. కానీ మన జీవితం మొదటి బెత్షెబాకి దావీదు పెట్టిన మొదటి బిడ్డ అంటే దేవుని శత్రువులు దేవుని అంటానికి అవకాశం కలుగు చేయడానికి పుట్టినటువంటి బిడ్డ వలె కాకుండా సొలొమోను లాంటి జీవితం దేవుడు మనకి ఇవ్వడం కొరకై మనం కూడా దేవునికి అవమానకరం, దేవుని హేళన చేసే వాటిని అడక్కోకుండా దేవునికి మహిమకరమైన వాటిని మనం అడిగి దేవుని ద్వారా పొందుకున్నట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్.